గత కొద్ది రోజులుగా మనం చూసినాము షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా అతను తప్పుకు ఎప్పుడు దొరికిపోయినా అతని పాలనలో వైఫల్యం వచ్చినా ప్రతిసారి కూడా అతన్ని రక్షించడానికి వెంటనే ప్రత్యక్షం అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారి గూటిలో చిలకలా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మలా షర్మిల గారు మారిపోయారు. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు ఒక డైవర్షన్ సిస్టర్లా ఆవిడ ఎంటర్ అయిపోతారు. అందులో భాగంగా ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంటర్ అయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూటమి అనేది కాంగ్రెస్ పార్టీ రెండు ఎగ్నిస్ట్ గా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ఎన్డీఏకి వ్యతిరేకిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ షర్మిల గారి నాయకత్వంలో ఈ కూటమిని పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంటూ రహస్య భాగస్వామిగా ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అసలు ఎల్లో మీడియా స్క్రిప్ట్ చదివే ఒక ఎల్లో సిస్టర్ గా షర్మిల గారు ఈ రోజు మారిపోయారు. ఏపీసీసీ అధ్యక్షురాలంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అని అనుకునే వాళ్ళం. కానీ ఆవిడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం కమిటీ అధ్యక్షురాలుగా ఈ రోజు షర్మిల గారు మారిపోయారు. మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ ఇంజన్ గా డెవలప్ చేస్తే అమరావతి కోసం పెట్టే 2 లక్షల కోట్లు కేవలం 10% డబ్బులు అంటే 20,000 కోట్ల ఖర్చుతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది. ఈ మావిగన్ 3 నగరాల్లో 4 కార్పొరేషన్స్ ఉన్నాయి. అలాగే అన్ని కనెక్టివిటీస్, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ పోర్ట్ ఉంది మచిలీపట్నంలో, అలాగే రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది. అన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం. దీన్ని మరింతగా అభివృద్ధి చేయడం చాలా సులభం. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది అని చాలా స్పష్టంగా జగనన్న చెప్పడం జరిగింది. నిజంగా అది విని ఈ రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఒక చర్చ మొదలైంది. నిజమే కదా, ఇంత తక్కువ ఖర్చుతో ఒక బ్రహ్మాండమైన రాజధాని వస్తూ ఉంటే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అమరావతిని రాజధాని చేస్తాను అని చెప్తూ ఉన్నారు. కానీ ముందు నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అమరావతిలో జరుగుతున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ అవినీతిని ఎండగడుతూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మౌలిక వసతుల కోసం అంటే రోడ్స్, అలాగే ఎలక్ట్రిసిటీ, అలాగే డ్రైనేజెస్, ఇలాంటి కరెంట్, ఇలాంటి మౌలిక వసతుల కోసమే ఒక ఎకరానికి 2 కోట్లు చొప్పున 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అతను 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ కొత్త రాష్ట్రంలో. ఈ 7 ఏళ్లలో ఖర్చు పెట్టింది కేవలం 8,000 కోట్లు. ఈ లెక్కను లెక్కేస్తే ఈ 2 లక్షల కోట్లు ఖర్చు అవడానికి 168 సంవత్సరాలు పడుతుంది. అలాగే తీసుకుంటే ఇంకా నిర్మాణాల కోసం అయితే స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు కోట్ చేస్తూ ఉన్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే తీసుకుంటే స్క్వేర్ ఫీట్ కి కేవలం 4,000 రూపాయలు మాత్రమే అక్కడ ఖర్చు అవుతూ ఉండే పరిస్థితి. ఇక్కడ ఇసుక లాంటివన్నీ కూడా ఉచితంగా ఇస్తూ, ఇసుక, ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్ని ఉచితంగా ఇస్తూ 14,000 ఖర్చు అవుతుంది అంటే మిగతా 10,000 రూపాయలు ఎవరి జోబులోకి స్క్వేర్ ఫీట్ కి 14,000 కోట్ చేస్తున్నారు. పని దేశ రాజధానిలో 4,000 ఖర్చు అవుతుంది. పోనీ అంత అయింది అనుకున్నా కూడా మిగతా 10,000 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్తుందని జగనన్న చాలా స్పష్టంగా అడగడం జరిగింది. దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఆన్సర్ లేదు. లేకపోవడం వల్ల మనం గత కొద్ది రోజులుగా చూసాం ఎన్ని అవాకులు చవాకులు పేలుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అలాగే తీసుకుంటే ఆ హోంమంత్రి అనిత గారు ఎంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడారో మనం చూసాము. అలాగే ఆ పట్టాభి అన్న ఆయనతో ప్రెస్ మీట్లు పెట్టించారు. అచ్చెన్నాయుడు గారు చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ జగన్ అన్న అడిగిన క్వశ్చన్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని డైవర్షన్ లో భాగంగా మేమందరం తిడితే ఎవరూ పట్టించుకోవట్లేదు జగన్ గారికి, తన సొంత చెల్లెలతో తిట్టిస్తే మాత్రం కొంచెం అది బ్యానర్ ఐటమ్ అవుతుంది, మా పేపర్లో బాగా కవర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు షర్మిల గారిని బయటికి తీసుకొచ్చి తిట్టించడం ప్రారంభించారు. ఆవిడ ఎంత ఘోరంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే తన పుట్టినిల్లు
రాజశేఖర రెడ్డి గారు అంటే మా పులివెందుల గుర్తొచ్చేంత ఒక బ్రాండ్. అలాంటి పులివెందుల్నే ఈవిడ రాజకీయాల కోసం ఈ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చిలకలా మారి పులివెందుల గురించే ఎంత దారుణంగా పేరుని గురించి మాట్లాడుతూ నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా అసహించుకుంటున్నారు. షర్మిల గారు మీకు ఎందుకంటే రాజకీయాల కోసం ఎంత దిగజారిపోవాలా? ఎందుకు మీకు జగనన్న అంటే అంత ద్వేషం, అసూయ? వారసత్వం అనేది మీకు మీరు అనుకుంటే రాదు, ప్రజలు నిర్ణయించాలి. జగనన్నని ఆ రోజు 151 సీట్లు ఇచ్చి ప్రజలు నిర్ణయించారు. జగనన్న రాజశేఖర రెడ్డి గారు ఆశయాల్ని కొనసాగించారు, ఆ ఆశయాలన్నింటినీ కూడా నిలబెట్టారు ముఖ్యమంత్రిగా. అందువలన జగనన్నని రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. మీరు అసూయతో, ద్వేషంతో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ చదవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారి వలన ఈ రాజధానిలో ఇన్ని లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది, దాని మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? విశాఖపట్నంలో తీసుకుంటే గీతం భూములు 5,000 కోట్ల రూపాయలు దోపిడీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులే చేస్తూ ఉన్నారు. దాని మీద ఒక ఏపీసీసీ అధ్యక్షురాలుగా మీరెందుకు ప్రశ్నించలేదు? అలాగే తీసుకుంటే ఈ విశాఖపట్నంలో 99 పైసలకే భూముల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకి, ఐటీ కంపెనీల పేరుతో కట్టబెట్టేస్తూ ఉన్నారు. ఏపీఐసి అనేది ప్రభుత్వ సంస్థ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోకుండా తన బెనామీలకి ఈ విధంగా కట్టబెడుతూ ఉండే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాని మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అలాగే ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి ఉంది, దాని మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అలాగే రైతులకి ఈరోజు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు? కనీసం ఆ కుటుంబానికి పరిహారం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక్కరికైనా ఇచ్చారా? దాని మీద మీరు ప్రశ్నించాలి కదా. ఏ రోజైనా మీరు ప్రశ్నించారా? అలాగే జాబ్ క్యాలెండర్ ఇవ్వక ఎంతమంది నిరుద్యోగులు ఈ రోజు రోడ్డున పడ్డారు, వాళ్ళ కోసం మీరు ఏ రోజైనా ప్రశ్నించారా? దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ ఎన్డీఏ కూటమికి మీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సపోర్ట్ గా ఉండడం ఏంటి? అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మ అనే విషయం పూర్తిగా అర్థమవుతూ ఉంది. మీరెందుకు వీటన్నిటి మీద ప్రశ్నించకుండా ఎంతసేపు కూడా జగన్ గారిని తిట్టడానికైతే ముందుకు వచ్చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే ప్లాన్ బి గురించి జగనన్న చెప్పారు, ఎంతవరకు మీరు గాడిదలు కాశారంటూ ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడని ఒకటే అడుగుతున్నాను, అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏ విధంగా మీరు మాట్లాడతారు షర్మిలమ్మ? అసలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్లాన్ ఏలో భాగంగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులని చెప్తూ అమరావతిని శాసన రాజధానిగానే ఉంచుతూ విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడదామని, అలాగే కర్నూలుని శాసన రాజధాని చేద్దామని, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గతంలో హైదరాబాద్ అనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేటప్పుడు అన్ని నిధులు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం వలన రాష్ట్రం విడిపోయినప్పుడు అంత అభివృద్ధి చెందిన హైదరాబాద్ ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయారు. రేపొద్దున్న ఈ కొత్త రాష్ట్రంలో అప్పుడు కూడా ప్రజల కష్టాన్నంతటినీ ఒకే ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తే రానున్న రోజుల్లో మళ్ళీ ఏమైనా రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తే వెనకబడిన ప్రాంతాలు ఎప్పుడు వెనకబడిపోయే ఉంటాయి. కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ చేద్దాము అనే ఉద్దేశంతో జగనన్న 3 రాజధానుల ప్రతిపాదన పెడితే ఆ రోజు మనం చూసాం రకరకాల కారణాలతో ఆ రోజు అది ఆగిపోవడం జరిగింది. సరే పోనీ ప్లాన్ బిలో భాగంగా ఆ ప్రాంతంలోనే మావిగన్ అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పాటు చేస్తే మీరు అమరావతికి వెచ్చించే 2 లక్షల కోట్లు కేవలం 10% ఖర్చుతో చాలా బ్రహ్మాండమైన రాజధాని ఏర్పాటు అవుతుందని చెప్పారు. అది చాలా మంచి సూచన. మీరు కావాలంటే ఏ ఆర్థిక రంగ ఎక్స్పర్ట్ నైనా అడగండి, లేదా ఏ అర్బనైజేషన్ ఎక్స్పర్ట్ నైనా అడగండి, ఇది మంచి ప్రతిపాదన అని చెప్తారు. ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఇది చాలా గొప్ప ప్రతిపాదన. ఎంత దారుణం అంటే అమరావతిలో నీళ్లు తోడడానికి 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టారంట. ఎక్కడైనా సాగునీరుకో తాగునీరుకో లిఫ్ట్ ఇరిగేషన్స్ పెడతారు. అంటే చిన్నపాటి వర్షం జల్లులకే అమరావతి మునిగిపోతూ ఉంటే దాని నీరు తోడడానికే 2 లిఫ్ట్ ఇరిగేషన్సా? ఇవన్నీ ఎవరి సొమ్ము? అలాగే తీసుకుంటే ఒక పునాది కోసం 300 అడుగులు తవ్వుతారా? ఇది ఎక్కడైనా మనం రాష్ట్ర చరిత్రలో చూసామా? అమరావతి అనేది అత్యంత అవినీతికి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన రాజధాని. అతని దోపిడీకి అమరావతి నిర్మాణం పేరుతో బాటలు వేశారు.
దాన్ని గమనించి జగన్ గారు ప్రజల ముందు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఏర్పడింది. ప్రజలు చర్చించుకుంటున్నారు. అందులో డైవర్షన్ లో భాగంగా ఈ రోజు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏబిఎన్ రాధాకృష్ణ అంత దారుణంగా మహిళల మీద వ్యాఖ్యానించినప్పుడు దాని మీద మీరు ఎందుకు ప్రశ్నించలేదు? పేరు గురించి మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి మీకు కావాలంటే జగన్ అని చెప్పారు కదా, ఆ పేరు నచ్చకపోతే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూర్చొని నచ్చిన పేరు పెట్టుకోండి. అవన్నీ మానేసి ఇంత ప్రజల్లో దీని మీద చర్చ జరుగుతుంటే మీరు ప్రశ్నించాల్సింది అమరావతిలో ఎంత అవినీతి జరుగుతుంది ఎందుకు అది చెప్పాలి. కానీ ఎల్లో మీడియా ఇచ్చిన ఎల్లో స్క్రిప్టులు చదువుతున్నారు మీరు. అది మానేసి అమరావతి రాజధాని పేరుతో మీరు చేస్తున్న దోపిడీ అరికట్టండి. ఎందుకు ఎంత దోపిడీ చేస్తున్నారు దాని మీద షర్మిల గారు ప్రశ్నిస్తే బాగుంటుంది. నిజంగా తన పుట్టినిల్లైన పులివెందులను కూడా అవమానిస్తూ ప్యారడీలు చేస్తూ ఆవిడ మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇంతగా దిగజారిపోవాలా మీరు? ఎప్పటికైనా జగనన్న చేస్తున్న మంచిని గుర్తించాల్సిందిగా ఆవిడికి హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.